ఎన్నికలు అయిపోయిన తర్వాత మనకు 11వ తేదీ ఎన్నికలైతే ఈరోజు 21 అనుకుంటా, 21 మధ్యలో ఒకసారి చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్కు రమ్మంటే 2 రోజులు అక్కడికి పోయినా ఆయనతో కూడా ఒక రోజు ఉండి ఆయన అమెరికాకు వెళ్ళిన తర్వాత నేను కూడా నిన్ననే బయలుదేరి రావడం, మరి అందరినీ కూడా ఒకసారి కలిసి వెళ్ళాలా, ఎన్నికలైన తర్వాత మీ అందరితో కూడా కలిసి మాట్లాడదామనే ఆలోచనతోనే ఇక్కడికి రావడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా కూడా తెలియజేసుకుంటున్నా. ఇప్పుడే మన వాళ్ళందరూ కూడా మాట్లాడారు. ఎన్నికలకు సంబంధించి మన భవిష్యత్తు మొత్తం కూడా ఈవీఎంలో ఉంది. ఎవరు ఏది చెప్పినా ఏం మాట్లాడినా ప్రజల ఆలోచన, ప్రజలు ఏం నిర్ణయం తీసుకున్నారనేది ఖచ్చితంగా కూడా జూన్ 4వ తేదీ క్లియర్ కట్ గా అర్థమవుతుంది. ఎన్నికలకు ముందే ఇక్కడ జరిగినటువంటి పోలింగ్, రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన పోలింగ్ మన నియోజకవర్గంలో ప్రత్యేకంగా 87.9% ఎప్పుడు చరిత్రలో లేదు. అంత పెద్ద పోలింగ్ జరగడం అనేది, అంత పెద్ద ఎత్తున ఇక్కడ పోలింగ్ జరిగిందంటే దానికి ఈ ప్రభుత్వం ఏదైతే పనులు చేసిందో, ఈ ప్రభుత్వం పైన ఏ రకమైనటువంటి ఆలోచన ప్రజల్లో ఉందో అనడానికి పూర్తిగా కూడా కసిగా ఈసారి ఓటర్లు వచ్చారు. అంతకంటే కసిగా మన కార్యకర్తలు పనిచేశారు. రెండు కలిసి రేపు 4వ తేదీ ఖచ్చితంగా కూడా నిర్ణయం రాబోతోంది. ఈ నియోజకవర్గంలో అత్యధికమైనటువంటి మెజారిటీ తెలుగుదేశం పార్టీకి ఇస్తున్నారనేది క్లియర్ కట్ గా అన్ని సర్వేలు చెప్తారు. ఈరోజు ఏదో మనం ఇక్కడ పార్టీ తరఫున మనం మాట్లాడేది కాదు, వాళ్లే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులే చేతులు ఎత్తేసినారు. పూర్తిగా కుప్పం పలవనేరు రెండు మా చేతుల్లో లేవు. వాటి గురించి ఆలోచించే పరిస్థితి కూడా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆ పార్టీ నాయకుల్లోనే లేదు. క్లియర్ కట్ గా రెండింటిలో మంచి మెజారిటీతో మనం గెలవబోతా ఉన్నాం. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు మళ్ళా ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి రాబోతున్నారు. గడిచిన 5 సంవత్సరాల్లో మనకు జరిగినటువంటి ఇబ్బందులు, కష్టాలు, నష్టాలు అన్నిటికీ కూడా రేపు దానికి సంబంధించి ఎంత ఇబ్బందులు పడ్డామో రేపు మళ్ళా అంత ఫలితాన్ని మనకు జరిగినటువంటి ఆ నష్టానికి ఎవరైతే కారకులైనారో అది తిరిగిచ్చే కార్యక్రమం కూడా ఖచ్చితంగా ఉంటుంది. అదే కాకుండా ఎందుకంటే ఈ సందర్భంలో నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు, మాట్లాడేది కూడా కరెక్ట్ కాదు. ఈరోజు ఎన్నికలు అయిపోయి మొత్తం కూడా ఎలక్షన్ కమిషన్ కి సంబంధించినటువంటి రూల్స్ కావచ్చు, అదేవిధంగా ఈ సందర్భం కావచ్చు, రెండూ కూడా ఈ టైప్ లో మాట్లాడేది కాదు. 4వ తేదీ పైన మళ్ళా ఒకసారి మనం కూర్చుంటాం. ఆ రోజు క్లియర్ కట్ గా నేను ఏం చెప్పాలా, 5 సంవత్సరాల్లో మనం ఏం చేస్తా ఉన్నాం, మీరు ఎట్లుండాలా, నేను ఎట్లుండాలో కూడా ఆ రోజు క్లియర్ కట్ గా చెప్తాను. ఈ రోజు మీ అందరితో కలిసి మాట్లాడేదానికే, మీ అందరినీ ఒకసారి పలకరించుకోవడానికే నేను ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది తప్పించి వేరే ఆలోచన లేదు. అది కూడా ఇంత పెద్ద ఎత్తున మీరు ఇక్కడికి ఒక మెసేజ్ తో రావడం అనేది నిజంగా కూడా మామూలు విషయం కూడా కాదు. దీన్ని బట్టి క్యాడర్ లో ఉండే కమిట్మెంట్ అయితే ఏ రకంగా ఉందో క్లియర్ కట్ గా అర్థమైపోతుంది. ఆ కసి మీలో ఉంది కాబట్టి నేను ఆ మెజారిటీ ఖచ్చితంగా ఇస్తానని చెప్పి చెప్తా ఉన్నాను. ఆ కసి మీలో, ఆ కసి ఎప్పుడు కార్యకర్తల్లో క్యాడర్లో ఇంత కసి కనపడాలి. ఈరోజు అంత కసి మీలో ఉందంటే ఎన్ని ఇబ్బందులు మీరు ఫేస్ చేశారనేది కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే రకమైనటువంటి పరిస్థితి ఉందని చెప్పి సందర్భంగా మీ అందరి దృష్టిలో తెస్తా ఉన్నా. అదే కాకుండా మళ్ళా 4వ తేదీ ఎన్నికలకు సంబంధించి మన పోలింగ్ సంబంధించి కూడా మనం ప్రిపేర్ కావాలా. ఖచ్చితంగా కూడా ఆ పోలింగ్ కు కౌంటింగ్ ఎవరైతే పోలింగ్ అది పూర్తి అయిపోయింది, కౌంటింగ్ ఎవరైతే పోతారో దానికి సంబంధించి ప్రిపరేషన్ అంతా కూడా మనం చేసుకున్నాం. అలా కూడా ఒకసారి మిమ్మల్ని అందరినీ కూడా కలుస్తా. ఎందుకంటే ఈ 10 రోజుల పాటు కూడా నేను కొంత పెద్ద చెప్పినటువంటి పనులకు దానికి నేను పోవాల్సి వచ్చింది. నాకు రేపు మళ్ళా ఆ రోజు ఎన్నికలకు ముందే ఒక గుడికి పోవాల్సి ఉంది. దానికి
నా మీద కేసు పెట్టినప్పుడు ఆడికి పోదాం అనుకున్నా, కాకపోతే ఆ రోజు పోలేకపోయినా. కాబట్టి ఈ సమయం ఉంది కాబట్టి నేను రేపు మళ్ళా పోయి అమ్మవారిని దర్శించుకొని వచ్చేస్తా. మళ్ళీ పర్మనెంట్ గా అమ్మవారి ఆశీర్వాదం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి మనకు 100% మనం గెలవబోతా ఉన్నాం. గెలిచిన తర్వాత మీ అందరూ నిర్ణయం తీసుకొని ముందుకు పోదామని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి, ఎందుకంటే ఇప్పుడు ఎక్కువ సమయం నేను మీతో రాజకీయాల గురించో ఇంకో దాని గురించో ఇప్పుడు మాట్లాడేది సందర్భము సమయం కాదు. జనసేనకు సంబంధించి కూడా ఈరోజు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలందరూ కూడా బ్రహ్మాండంగా కూడా మనందరికీ సహకరించిన నియోజకవర్గ వ్యాప్తంగా ఆ జనసేన నాయకులకు కార్యకర్తలకు కూడా మనస్ఫూర్తిగా నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. మళ్ళా రేపు జరగపోయిన తర్వాత మిగతా విషయాలన్నీ కూడా మనం మాట్లాడదాం. అదేవిధంగా భారతీయ జనతా పార్టీకి సంబంధించి కూడా కష్టపడి కూడా వాళ్ళు పనిచేశారు. ఎన్డీఏకి సంబంధించి ఉమ్మడి అందరూ కూడా పనిచేశారు. కాబట్టి వారందరికీ మనస్ఫూర్తిగా నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ